गणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహం త్రిపదగామినిలో 28వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యము. ఇప్పుడు ఆ జంగముడు దగ్గర వాళ్ళిద్దరు ఉన్నారు. నిన్న మనం కంద పద్యం నేర్చుకున్నాం. ఏమిటా కంద పద్యం? ఈ పళ్ళెం ఇవ్వడానికి ఆలస్యమైంది, వెళ్ళి తీసుకురండి. ఒకళ్ళు వెళ్ళి 10 మంది వెళ్ళారు. రాజు గురువులు ఏంటంటే దీన్ని ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అసలు వాళ్ళకంటే ఈ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళే చాలా వరకు ఎక్కువ ఉంటారు. ఎందుకని అదే మేము తీసుకొచ్చామండి అంటే అది ఈయన పంపించలే. సరే వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఈవిడ అప్పటికప్పుడు లేచి వాళ్ళు లేచి రావడాన్ని ఈయన వర్ణించారని ఇది మీ పద్యం గుర్తుంటే కానీ తర్వాత రాజుగారి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది గుర్తుంటుంది. చదవమ్మా. తీస పద్యం కదా, చెప్పమ్మా. ఎన్నో పద్యం అంటే 47వ పద్యం. వడికొల్పి అంటే చాలా మెలిపెట్టి. వడి అంటే వేగం. ఇక్కడ వడికొల్పి అంటే ఏం జరిగిందంటే ఇప్పుడు ఈవిడ అప్పటి వరకు వీళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనం చెప్పుకున్నాం కాబట్టి అవి చిన్నాభిన్నం అయినాయి. ఇప్పుడు వాటిని సరి చేసుకునే సమయం లేదు. అందుకని ఊరికే మెలిపెట్టేసి వడికొల్పి కేల ముడిచిన క్రొమ్మిడి. ఈ కేశాలంకరణములు కేశములు వేసే ఒక పద్ధతి క్రొమ్మిడి. మరి అది ఎటువంటిదంటే నాకు కూడా తెలియదు. కూడా అనేక రకాలుగా ఉంటాయి కదా. ఇది రామాయణంలో కూడా చెప్తారు చాలా చోట్ల. ఏకవేణి, ఒకప్పుడు ఒక జడ వేసుకోవడం అది శోకానికి చిహ్నం. సీతాదేవిని వర్ణిస్తూ ఆవిడ ఒకే జడ వేసుకుంది అని ఎన్నో చోట్ల చెప్తారు. ఉత్తరగా 2 జడలు వేసుకోవడం అనేటువంటిది సంతోషానికి చిహ్నం. అది ఇప్పుడు మన చిన్నపిల్లకి మాత్రం వేస్తున్నాం, పెద్దవాళ్ళకి వేయట్లేదు. కానీ ఒకప్పుడు పెద్దవాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు 2 వేసుకునేవాళ్ళు. ఒకటి వేసుకుంటే శోకంతో ఉండటం లెక్క. అలాగే దాన్ని కొంతమంది ఇలా ముడి పెట్టేయడం అనమాట. అంటే కొంచెం కొమ్మిడి అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇట్లా గుప్పుగా పెట్టేసి ఒక ముడి కట్టడము అని అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే అప్పుడు సమయం లేదు ఇప్పుడు అవి దూకునేది. కాబట్టి క్రొమ్మిడి అని ఒక విధమైనటువంటి కేశ అలంకరణ పద్ధతి. ఆంధ్ర మహాభారతంలో ఏం చెప్తారంటే కేశ బంధ విశేషాఖ్య కేరున్ క్రొమ్మిడియన. క్రొమ్మిడి అంటే కేశబంధములో ఒక పద్ధతి. అంటే కేశబంధములు అనేక పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు ఉన్నది చూడండి, మామూలు పోనీ స్టైల్ అని, ఆ టైల్ అని, ఈ టైల్ అని ఎన్నో టైల్స్ వేసుకుంటారు కదా. టైల్ అంటే తోక. అనేక తోకల్లో ఈ క్రొమ్మిడి అనే పద్ధతి. ఆ విధంగా జుట్టుని చేత్తో ఇట్లా ముడిచేసింది. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా మనం అర్జెంట్గా ఉన్నప్పుడు చూడండి ఇట్లా కొంచెం సర్దేసుకుంటాం చూడండి చాలు. అలా గొబ్బున కట్టి చుట్టుకొన్న చేల. ఆవిడ ఏం చేసింది? వస్త్రం కూడా పెద్దగా సర్దుకున్నట్టు లేదు, చుట్టుకుంది అంతే. వాళ్ళు వచ్చి అంత వేగంగా పిలిచారు. ఇప్పుడు ఈయన తొందరగా కాబట్టి ఆ గొబ్బున అంటే చాలా శీఘ్రముగా
చుట్టుకొన్న చీల. చీల ఇట్లా చుట్టుకుంది అన్నారు, అంటే కట్టుకోలేదు ఈవిడ, చుట్టుకుంది. ఇప్పుడు కట్టుకోవడానికి చుట్టుకోవడానికి తేడా లేదండి. ఆవిడ చుట్టుకుంది అంటే పెద్ద సరిగ్గా కట్టలేదు. ఇప్పుడు మామూలుగా మరి కట్టుకున్నాను అనుకోండి, అది దేని కింద ఎలా వచ్చింది ఎలా అవన్నీ చూసుకుంటారు. కానీ ఇప్పుడు అంత చూసుకునే టైం లేదు కాబట్టి ఇట్లా చుట్టేసుకో. అమ్మా గబ్బును కఠిన్ చుట్టుకున్న అంటే కట్టింది, నడుము భాగాన్ని కట్టింది. నెక్స్ట్ ఒండొంట పెనబని ఉన్న హారములు. అది ఏం జరిగింది? ఇంతవరకు వీళ్ళు చేసుకున్నటువంటి ఆ సహజీవన సంరంభ సముల్లాస సముత్సాహలో ఆవిడ వేసుకున్న హారాలు ఒకదానితో ఒకటి మెలిపడ్డాయి. వాటిని ఇలా సర్దుకుంది. ఇంకా సర్దుకోవడం లేదు. అవి ఎంతసేపటికి రావట్లా, అది ఒక దాంట్లో ఒకటి ఇరుక్కున్నాయి. ఒక దాంట్లో ఇప్పుడు ఒక్కోసారి నా ఈ జంజం ఈ చేతికి వేసుకున్నటువంటి త్రిశూలానికి పడుతుంది, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ రుద్రాక్షకి పడుతుంది. ఆ పట్టినప్పుడు మరి అది ఎంత వేగంగా పడుతుంది కానీ మళ్ళీ ఒక నిమిషం 2 నిమిషాలు వేగం రాదు. కాబట్టి ఆ హారాలు ఒకదాంతో ఇట్లా ముడిపడ్డాయి. అది ఆ తర్వాత నిద్ర తేరడి ఆ నిద్ర ఇంకా తీరలా, నిద్ర లేదు. కాబట్టి ఆ కళ్ళ మీద నిద్ర ఉంది. ఇంకా నేత్ర నీరజములు, నీరజము నీరు పద్మం వంటి కళ్ళు. ఆ పద్మం వంటి కళ్ళలోంచి ఆ నిద్ర మత్తు ఇంకా పోలా. పోగొడుతుంది ఇప్పుడు, అది ఎలా పోగొడుతుంది? కాబట్టి ఆ నిద్ర నీరజములు. తర్వాత వాడవారిన తీగ వంటి చక్కని మేను. వాడిన అంటే వడిలిపోయినటువంటి, ఆవిడ ఏంటంటే తీగ లాంటి శరీరం, అది వడిలిపోయినట్టు ఉంది. వడిలిపోవడానికి గల కారణాలు మనం చూసాం. అది వడిలిపోయింది. చిన్ను కొంపెలతోడి చిగురు మోవి. ఇక్కడ ఏం జరిగింది? ఆవిడ చిగురు మోవి అంటే పెదవి ఇక్కడ ఎర్రగా ఉంది. చిన్ని కెంపులతోడి చిగురు మోవి, కెంపులు ఎర్రగా ఉంది. అక్కడ చిగురు మోవి, అక్కడక్కడ ఎర్రదనం ఉంది. ఇక్కడ ఆ చిగురు మోవి. ఇక్కడ ఆంధ్ర మహాభారతం అది దంతక్షతంబగు రత్నంబగు. ఏం జరిగింది? వాళ్ళిద్దరి సహజీవనంలో కొన్ని దంతక్షతలు వచ్చాయి. ఆ దంతక్షతములు కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి అక్కడ రక్తం వచ్చింది. రక్తం వచ్చినట్టు మీరు ఏదో ఎదుర్కండి, లేదా రక్తపు ఛాయ వచ్చింది. అది ఎలా ఉంది? కెంపుల్లాగా ఉంది. ఏమి ఊహం చేస్తారు. అందుకని రవిగాంచనిచో కవిగాంచును అన్నారు. మీరు ఇది ఖచ్చితంగా ఆస్వాదించగలిగితే శివదర్శనం జరుగుతుంది. ఆస్వాదించలేకపోతే గ్రామ్యంగా ఉంది. ఇది ఎవరి వారి జీవ సంస్కారాలు బట్టి అర్థమవుతుంది వాళ్ళకి. ఏంటంటే శివదంతక్షతములు, ఆ దంతక్షతములు కెంపులుగా ఉన్నాయి. అది ఇక్కడ ఎలాగెందుకుంటుంది? అది తర్వాత పెరుదు భారంబున బెనుకెడు. ఆవిడ ఆ నితంబ భారం అంటే ఈ వెనకాల భాగం చాలా ఎక్కువగా ఉండటం వల్ల పదములు బెణుకుతుంది, అంటే వణుకుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఒక పెద్ద దాని మీద చిన్నది పెట్టాలి, అప్పుడు నిలుస్తుంది. చిన్నది ఉంది, దాని మీద పెద్దది పెట్టాలనుకునే నిలవదు. అది ఏం జరుగుతుంది? అటు ఇటు కదిలి గాలికి కట్టుకుపోతుంది. ఇది మీరు ఊహించుకోవాలి. కాబట్టి ఆ భారంతో కాళ్ళు వణుకుతుంది. రెండు తనుగువ వ్రేగున జడియు కౌను. కౌను అంటే నడు భాగం, కౌను అంటే నడు భాగం. అది ఏం జరుగుతుందంటే వక్షస్థల భారంతో ఈ నడువు భాగం వణికిపోతుంది. అది సంగతి.
ఇప్పుడు మనం చూడండి, స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా. అది అమ్మవారు గుర్తు రావట్లా మీకు? స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ. ఆ భారములకి ఇటు శరీరం ఇట్లా ముందరికి వంగింది, నడు వణుకుతాం, కాళ్ళు వణుకుతున్నాయి వెనకాల భాగం. కలిగి కలగని మనముతో కాళహస్తి విభుని తలచు. ఆవిడ కలిగి కలగని మనం. ఏమిటి రాజుగారు పిలిచాడు, ఏం జరుగుతుందో? ఏం కాదులే, కాళహస్తీశ్వరుడున్నాడుగా. కలిగి కలగని మనముతో ఆందోళన పడుతోంది, ఆందోళన లేదు. కాళహస్తీశ్వరుని మనమును తలుచుకో. అన్నిటికీ కాళహస్తీశ్వరుడే దిక్కు. ఆవిడకి అర్థమైపోయింది, ఏది తను చేయవలసిన పని చేయలేదు. రాజుగారు పంపించాడంటే ఊరికే ఏదో సన్మానానికి చేయడానికి పంపించారుగా. అప్పటికి సమయం చూసుకుంటే సమయం అయిపోయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏదో వచ్చింది. వాటి కాళహస్తీశ్వరుడిని తలుచుకుంటూ కాళహస్తీశ్వరుడు నన్ను రక్షిస్తాడు అన్న ధైర్యం, ఏమో రాజుగారు శిక్షిస్తాడేమో అన్న భయము, ఈ డోలాయమాన స్థితిలో ఉంది ఈవిడ. కాళహస్తీశ్వరుడు తలచు దిక్కు నీవే అటంచు సర్రగ చాలా వేగంగా వచ్చింది. ఏతించి ఊర్పులు సందడింప. ఆవిడ వేగంపగా వచ్చిందేమో. ఆ వేగానికి ఆవిడ బ్రీదింగ్ ఎక్కువ. ఊర్పులు సందడింప. మనం ఎక్కువగా మనకి తొందరగా బ్రీత్ తీసుకోమని ఊర్పులు సందడింప. నడిచాం కొంచెం ఆయాసం వస్తుంది కదా. రాజు ముందర నిలిచే అంభోజాసన. అంభోజవదన, ఆ పద్మం వంటి ముఖం కలిగినటువంటి ఆవిడ ఆ రాజు ముందర వచ్చి నిలిచారు. ఈవిడ ఇలా వచ్చాగానే వచ్చింది. ఎలా వచ్చిందో చెప్పారు. మీరు ఈ వచ్చిన విషయాన్ని ఇప్పుడు ఈ పద్యంలో మీరు కొంచెం గమనించాలి. వచ్చింది చూసేటప్పటికి రాజు చూశాడు. ఇందులో విశేషాలు ఏం చెప్పండి, చెప్పేసాను. నెక్స్ట్ చెంపకమాల. నిలిచిన రాజు ముందర వచ్చింది, నిలిచింది. మీరు మొత్తం కాళహస్తీశ్వర పద్యం నుండి కాళహస్తీశ్వర మహత్వంలో బాగా అబ్జర్వ్ చేయండి. మీకే అబ్జర్వ్ అవుతుంది. సరే, మీకు అర్థం కాబట్టి నేను చెప్పేస్తాను. ఇది ఒక మాలలాగా ఉంటుంది. ఒక పద్యానికి వెంటనే ఇంకొక పద్యం ఉంటుంది. అందుకే ఇంకో పద్యంతో అన్వయం ఉంటుంది. మీకు అక్కడ పద్యంతో ఆగిపోదు. నీళ్ళు ఇచ్చిన మళ్ళీ పద్యం నెక్స్ట్ పద్యంతో అన్వయం. ఇప్పుడు అక్కడ కథ అలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క మాల, ఒక్కొక్క పువ్వు అనుకోండి, ఒక మాలలాగా వస్తుంది కాళహస్తి. కనీసం ఈ ఘట్టం. సరే, నిలిచిన వచ్చి నిల్చుంది. చూచి ఏమిటి చూసి అక్కడ బలేజనండి. నిలిచింది, చూచి మండి. చూసిన తర్వాత ఈయన మండాడు, కోపంతో మండిపోయాడు, రగిలిపోయాడు. అదేంటంటే ఎందుకు రగిలిపోయాడు? ఈవిడ వచ్చిన అవతారం ఎత్తుకోండి. ఈ శిరోజాలు సరిగ్గా వేసుకోవాలి, క్రోమ్మేడి. రెండోది ఎలా వచ్చింది ఈవిడ? రెండో లైన్ చదవమ్మా. చేసాం ఇందాక చదివిన పద్యం పడింది. ఇప్పుడు ఏం చేసింది? ఇది చాలా చుట్టుకుంది, అదే చుట్టుకుంది అంటే సరిగ్గా లేదు. రెండోది, ఈ హారాలు ఒకదాంతో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి, ఇంకా పూర్తిగా వరాల. ఇవన్నీ చూశాడు ఎక్కడి నుంచి. జుట్టు, హారాలు, ఇది కూడా. తర్వాత మూడోది ఏం చూశాడు ఆయన? ఆ వాడినటువంటి శరీరం, ఈ కెంపుల్ లాంటివి, ఇవన్నీ చూశాడు ఆయన. ఎందుకని? ఇవన్నీ కొన్ని నిమిషాల క్రితం జరిగిన సంభోగం జరిగింది ప్రక్రియ కనిపిస్తాయి. అంటే నువ్వు నా పని ఇక్కడ మానేసి నువ్వు అక్కడ ఆ పని చేసుకుంటున్నావా అని ఒడిమడి. ఆ చూచి మండిలో ఎంత ఉంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అదేదో అనారోగ్యంగా ఉందనుకోండి ఉదాహరణ, అప్పుడు ఆయనకి అంత కోపం వచ్చి ఉండేది కాదేమో.
మీరు అందుకే ఆ పద్యంలో ఇంత రాశాడు. ఈ పద్యం కిందటి పద్యం ఎందుకు అంత రాశా అంటే ఆయన చూసేటప్పటికి ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు, మీరు ఒక ఆఫీసులో పనిచేస్తారు, మీరు ఆఫీస్కి లేట్గా వెళ్ళారు. లేట్గా వెళ్ళినప్పుడు నేను ఏదో అనారోగ్యంగా ఉన్నాను కనుక, అనారోగ్యంగా కాకుండా నువ్వు శుభ్రంగా నేను పార్టీకి వెళ్ళి వచ్చానండి నువ్వు శుభ్రంగా తిని ఆపు, ఆ పార్టీ దుస్తులు పార్టీ వేరు అటువంటి వెళ్ళామనుకో వాడి గుళ్ళు మడిపోదు. ఇక్కడ అర్జెంట్ ఇన్స్పెక్షన్ ఉంది స్కూల్లో, నువ్వు ఇన్స్పెక్షన్ నాడు మానేసి నేను ఏదో పార్టీకి వెళ్ళాను లేకపోతే నేను మా గర్ల్ ఫ్రెండ్ కలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళానండి అని ఆ గుర్తులు కనిపించాయి అనుకో, ఆఫీసర్ వెంటనే యాక్షన్ తీసుకోడు. అసలు నిన్ను ఎక్స్ప్లెనేషన్ కూడా అడగడు. ఇక మామూలు అనారోగ్యం అనుకో నేను కనీసం ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. కాబట్టి ఆ చూచి మండి, ఆ చూచి ఏమేమి చూశాడంటే చెప్పండి, ఏమైనా చూశాడు చదువు వడిగొల్పిన ఒక కేల అది ఈ పద్యంలో ధరణిపతి నిష్ఠుర భాషలాడి, అది ధరణిపతి నిష్ఠుర భాష అంటే ఉళ్ళు మండిపోయింది ధరణిపతి రాజు. నిష్ఠుర భాషలాడి, నిష్ఠూరములాగా, నిష్ఠూరములు అంటే మనుషులా, నువ్వు రాజుగారిని వదిలేసి నువ్వు ఇలా వస్తావా? అలాగే రాజుగారికి దగ్గరికి రావాల్సింది ఇలాగేనా? పోనీ అలానే ఆవిడ అన్ని సర్దుకుని నెమ్మదిగా అవుతుంది అనుకో, నేను పిలిచిన వెంటనే రావద్దా అంటాడు. రాజుగారితో ప్రమాదం ఆయన. అలా అయితే ఇలా అంటాడు, ఇలా అయితే అలా అంటాడు. మరి ఈవిడితో ఎలా? ఏం లేదు, పట్టమే. నిష్ఠురమలా అంటే తిట్టాడు. నీకు డ్యూటీ లేదు, నువ్వు ఎప్పుడు ఇంతే ఇప్పుడు మనకి ఏ ఆఫీసులో పనిచేసి ఎవరికైనా ఇది అలవాటే, నిష్ఠురమలాడి. వేల్పుల ప్రమయించు ఈ చిగురబోడి మనోహరమూర్తి మనోహరమూర్తికి మూర్తి రేఖకు వెలితి అగున్ కదా అన్నాక ఈయన చూశాడు. వెంటనే ఇవన్నీ శిక్షిద్దాలన్నాడు. దేవతల్ని కూడా ప్రమయింపు అంటే మోహించే సౌందర్యం. దేవతల్ని కూడా, వేల్పులను కూడా ప్రమయింపు ఈ చిగురుబోడి అంటే పల్లబములు, లేత చిగురుటాకులు వంటి శరీరము కలిగినది. నేను మీకు చెప్పాను, చిగురుబోడి, మెరుగుబోడి, మించుబోడి, ఇటువంటివన్నీ శరీరం. బోడి అంటే శరీరం. మన బోడీ అంటే ఏదో తిట్టు అనుకోకండి, ఆ బోడీగాడు అని ఉంటుంటాం. ఆ బోడీ వేరు, ఈ బోడీ వేరు. ఈ బోడీ అంటే ఇది మెచ్చుకోవడం శరీరం. కాబట్టి ఈ బోడీ చిగురు బోడి ఆ శరీరం. ఈవిడికి ఇప్పుడు నేను ఇది చేస్తే చిగురు బోడి మనోహరమూర్తి కాబట్టి ఏంటంటే మనస్సుని హరించేస్తుంది. ఇప్పుడు నేను ఈ పని చేస్తే అది వెలితి కదా అని అనుకోలేదు. ఇంకా కోపం వచ్చినప్పుడు ఏమంటారు, అందుకే వెంటనే ఈ పద్యంలో అర్థాంతర న్యాసాలంకారం ఉంది. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీసులో ఎంతో సిన్సియర్గా చేస్తావు, ఎన్నో పనులు మంచివి చేసావు, కానీ ఏదో చిన్న తప్పు చేసావు అనుకో, వాళ్ళు స్పేర్ చేయరు నిన్ను. అదే అంటారు, రాజులు వదిలిపెట్టరు ఆయన. ఇవాళ ఒక్కరోజు తప్పు చేసింది ఆవిడ, సరే పో ఇవాళ నుంచి ఎప్పుడు రమ్మకో, లేకపోతే నీకు ఈ ఒక 6 రోజు శాలరీ ఇవ్వాలి అని అలా అయినా ఈవిడికి ఒక పర్మనెంట్ శిక్ష వేసేసాడు. ఎంత శిక్ష వేశాడంటే ఇది, అందుకనే ప్రాణం తీసేస్తే హాయి. ప్రాణం తీలైనా ఏం చేశాడో చెప్తాను. ఎటువంటి శిక్ష వేశాడు? దేవతల్ని కూడా మోహింపజేయగలిగినటువంటి ఈవిడికి ఈ పని చేస్తే ఆవిడ సౌందర్యానికి వెలితవుతుంది కదా అని ఆలోచించారు. సామాన్యంగా మీరు ఎప్పుడైనా సౌందర్యము స్త్రీ అంటే ఎప్పుడు కేశభాషపడే అది సరే. ఇది ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలనుకుంటే కళాపూర్ణని చదవండి. ఎవరు? పెంగళ సూరరాజు. అది నెక్స్ట్ అనక వేగమ నిర్దయ చిత్త వృత్తినై దయలేని మనస్సుతో ఆ రాజు తల గొరిగించి పంచే వెంటనే మంగళ ఈమెను తీసుకెళ్ళి ఆ మంగళ దగ్గరికి తీసుకెళ్ళి. మంగళి అంటే నాపకుడు, నాప అంటే మంగళి అని అర్థం. సత్సుద్రో గోపనాపక
అని శాస్త్రం. అందుకే ఆయనకి బ్రాహ్మడు అని పేరు ఉంది. మీకు తెలుసా? బ్రాహ్మలు ముగ్గురు. మామూలు సరే వేద బ్రాహ్మడు ఒకడు, నాయి బ్రాహ్మలు అంటారు వాళ్ళు. నాయి అనే వాళ్ళు బ్రాహ్మణులు. అలాగే విశ్వబ్రాహ్మణులు కంసాలి. వీళ్ళని బ్రాహ్మణత్రయం అంటారు. మంగలి అంటే నాపకుడు ఈవిడ్ని తీసుకెళ్ళి చాలా గుండు చేసేసాడు. అది పంపించండి ఎంత శిక్ష వేసాడు. అది వేస్తే పాపం ఆవిడ సౌందర్యానికి ఎంత ఇబ్బంది. వేల్పుల్ని కూడా మోహింపగలిగినటువంటి ఆవిడ దాకా ఇబ్బంది కదా అని తలుచుకోకండి. ఆవేశంలో ఇంత పని చేశాడు అంటూ చేస్తారయ్యా మరి రాజులు అంతే అంటూ ఏమన్నారంటే ఈయన ఒక తప్పును కావరుగా ఒక్క తప్పు ఆవిడ చేసింది పని. ఇంత పూర్వం రోజు చేస్తుందండి ఈ తప్పు అంటే, రోజు రిపీటెడ్ గా ఈ తప్పు చేస్తుందంటే నువ్వు శిక్ష వేసావంటే ఒక అర్థం ఉంది. నాకు తెలిసి ఇది ఒకటే కదా. అంటే ఒక తప్పు కావరు కదా నృపాలకులు, ఒక్క తప్పును కూడా వాళ్ళు క్షమించరుగా. చేసి పంపించాడు కదా. మంగళని పిలిపించి తన ఎదురు కూడా చేయలేదు. భటులను ఎవరు పంపించారా తీసుకెళ్ళారు. తీసేశారు, తల కొరిగించేశారు నీట్గా. పాయింట్కి బాగున్నారు. ఒక తప్పులు కావరు కదా నృపాలకి. దీన్ని ఏమంటారంటే అర్ధాంతర న్యాసాలంకారం అంటారు. అంటే ఒక దానికి చెప్పి దాన్ని సమర్థించడం. మరి ఏం చేస్తారండి రాజులు కదా నృపాలకులు, వాళ్ళని తప్పులు అన్నారు. తర్వాత ఇంకొక పద్యం చెప్పు, 3 పద్యాలు. కందపద్యం. ఇందులో ఒక అర్థం ఉంది. ఆ చూచి అన్నప్పుడు ఈయన 4 విషయాలు చూశాడు. ఏం చూశాడంటే అవి పరిశీలించి ఏం చూశాడు ఆయన? ఒకటి ఒండొంట పెనుగొన హారములు, నిద్ర తీరడి నేత్రములు, ఇవన్నీ ఈవిడ ఈ వాడవాడి తీగండి చక్కని మీను, చిన్న కెంపుల మూవీ ఇవి చూశాడు. ఇవేమిటి? ఇవి సంభోగ చిహ్నాలు, సమాగమ చిహ్నాలు ఇవి. ఓహో ఈవిడ నా పని కంటే ఈవిడికి ఆ సమాగం ఎక్కువైంది అన్నమాట అన్నదానికి కోపం. ఆ చూచి మండి. అందుకు ఇంకొక పద్యం చెప్తున్నాం. కందపద్యం. పంచిన జలదము వాసిన చెంచలయన. ఏదమ్మా ఏ పద్యం? కందపద్యం. పంచిన అలా పనిచేసింది. ఇక్కడ రాశారండి. అసలు ఆ ఉపమానం ఎలా వచ్చింది? జలదము వాసిన చెంచలయన. జలము అంటే నీరు, అంటే ఇచ్చింది. జలము ఇచ్చింది. ఏమిటది? మేఘమును వదిలేసిన చంచల అంటే మెరుపు తీగ అన్నట్టుగా ఉంది. అదేంటి మేఘమును వదిలేసిన మెరుపు తీగ ఏమిటి? ఆ ఉపమానం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలండి. వాడి కళ్ళు ఎంతో కోపంగా ఉన్నాయంటే చంద్రుడు లాగా చలచలగా ఉన్నాయని అంటే అసహ్యంగా ఉంటుంది. కళ్ళు వచ్చినప్పుడు ఎర్రదాంతో పోల్చారు. మేఘం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఈవిడ జుట్టు ఏమైంది? పోయింది. అంటే మేఘము వాసన చెంచల. మిగతా శరీరానికి సౌందర్యం ఎక్కడ పోతుంది? ఆవిడ చెంచలే. మేఘము వాసన చెంచలాయన అంటే మేఘముతో కొట్లాడి నీ దగ్గర ఉన్నాను అని బయటకు వచ్చేసిన మెరుపు తీగలాగా. చెంచరీక సంబంధ చెంచా గుర్తుపెట్టుకోవాలి. చెంచరీక సంబంధ విహీనాంచిత లతయన ఇప్పుడు ఒక చిగురు లత తీగలాగా ఉంది. ఎటువంటి చేయ? చెంచరీకములు అంటే తుమ్మెదలతో సంబంధం పోగొట్టుకుంటాయి. తుమ్మెదలు ఎలా ఉంటాయి? నల్లగా. తుమ్మెదలు నల్లగా ఉంటాయి కదండి. తుమ్మెదలతో పోయి అందుకే ఇప్పుడు చూడండి తుమ్మెద రెక్కలు లాంటి ఇవి అంటారు. ఆ తుమ్మెదలతో సంబంధం పోగొట్టుకున్నటువంటి తీగ ఇప్పుడు ఎవరు అన్నా అన్నట్టు
అందరూ అక్కడ ఆలోచిస్తున్నారు. మేఘంతో కొట్లాడి బయటకు వచ్చేసిన మెరుపు తీగ తుమ్మెదలతో సంబంధ బాంధవ్యాలని తెంచుకొని విడిగా ఉన్నటువంటి తీగ అన్నట్టుగా ఉంది. తీగ అన్నట్టుగా ఈవిడ పంచిన చెంచరీకకి అమరలో చెప్తాడు. చెంచరీ ఇందిందిరము అంటే తుమ్మెద. అక్కడ మాట్లాడండి, మళ్ళీ రావు మాస్టర్ గుర్తుపెట్టుకోండి. ఇందిందిర చెంచరీకో రోలంబో బంభరో బిజా బంభరో అని అమరంలో ఉన్నారా. ఇందిందర చెంచరీకో రోలంబో బంభరో పిచ అని అంటే పిచ అంటే మరియు అని. ఇందిందిర అక్కడ ఇందిందర చెంచరీకో రోలంబో బంభరో పిచ అమరం. బంభరో అంటే తుమ్మెదలు. గుర్తుపెట్టుకోండి. కాళహస్తీశ్వర మహోత్సవం వస్తే మీరు నిజంగా వింటే మాత్రం మంచి భాష వస్తుంది. తుమ్మెద అనక్కల. ఇప్పుడు అదేదో నాకు కనుక తుమ్ములు వస్తే 12 వరుసగా వస్తాయి. అలా ఎప్పుడు తుమ్మెద అనక్కల. ఇందిందిరబలు అనొచ్చు. బాగుంది. చెంచరీకములు, రోలంబ, బంభరు. అది కాబట్టి ఆ చెంచరీకములతో సంబంధ బాంధవ్యాలు పెంచుకున్నటువంటి లతాయన లజ్జ అది లజ్జ సిగ్గుతో పడి చెంచలగతి నేగి. చెంచలగతి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చెంచలము అంటే చాలా తొట్టుపడుతున్నట్టుగా. ఇందాక చెంచలం అంటే మెరుపు తీగ. ఇక్కడ చెంచలం అంటే కాళ్ళు వణికిపోవటం. అంటే ఇప్పుడు మీరు చూడండి, సరిగ్గా బాగా నీరసంగా ఉన్నప్పుడు కాళ్ళు ఇటు ఇట్లా పడిపోతుంటాయి. తొట్టుపట్టు అంటే కరెక్ట్ గా నాట్ ఎ బ్యాలెన్స్డ్ వాక్ అనమాట. అవుతుంది. మరి వాడు తూలుతూ ఉంటాడు. అది కరెక్ట్ గా తూలుతూ ఆ సిగ్గుతో తర్వాత ఈ ఇక్కడ ఏ భయం ఉంది. ఇందాక రాజు దగ్గరికి ఇప్పుడు బాధతో, సిగ్గుతో బాధతో తూలుతున్నటువంటి నడకతో ఈవిడ తపసి చరణంబులపై ఎక్కడ వరకు ఇంటికి వచ్చేసింది. వస్తూనే పాపం ఈయన ఇంట్లోనే ఉన్నాడు. ఎవరు? ఈ జంగమదేవ. ఆయన పాదాల మీద పడిపోయాడు. ఎవరు పడి ఏం చేస్తున్నా రేపు చూద్దాం. రామచరిత మానస్. ఇవాళ నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాను. దాదాపు సమయానికి స్టార్ట్ చేస్తాం. వీలైతే 2 ఖచ్చితంగా 3 పద్యాలు, 3 ఇందులో చౌపాయిలు, 3 దోహాలు అని కూడా నిర్ణయం చేసుకున్నాం. మరి నాకు కొంచెం అవుతుంది, మరి ఏం చేస్తాం. కానీ అది చెప్పండమ్మా. బ్రహ్మదేవుడు శివుడు కలిసి వరాలు ఇచ్చారు. ఇది నరులు వానరులు తప్ప వీళ్ళకి రావణాసుడికి ఇచ్చిన. కుంభకర్ణుడికేమో 6 నెలలు నిద్ర, ఒక్కరోజు లేస్తాడు, మళ్ళీ 6 నెలలు. ఇక విభీషణుడికి చక్కగా వారికి విష్ణు భక్తుడు కాబట్టి అలా నీకు విష్ణు భక్తి నీలో ఎప్పుడు ఉంటుంది. ఇలా వరాలు ఇచ్చారు వాళ్ళకి. వరప్రదానం లేదు. ఈ వరబలాన అంటే ఈ వరగర్వంతో ఇక వాళ్ళు దేశం మీద చౌపాయి తినహి దేయి परब्रह्म सिदाये हर्षित ते अपने गृह आए मय तनुजा मंदोदरी नामा परमं सुंदरी नारी ललामा सोई मया दीनि ही रावण ही आनी कोई जातु दानपति जानी हर्षित भयवु नारी बलिपाई
पुनिदोऊ पुनिदोऊ बंधु बियासे बंधु बियासे जाई जाई गिरि त्रिकूटा गिरि त्रिकूटा एक सिंधु मजारी विधि निर्मित दुर्गम अति बारी सोई मया दानव बहुरी सवारा कनक रचिता मणि भवन अपारा भोगावती जैसी अहिकुला भाषा अमरावती जैसी सक्र निवासा तिन्हते अधिक रम्या अति बंका जग विख्याता नाम तेहि लंका వారు కోరుకొనిన రీతిగా బ్రహ్మ సత్యలోకమునకు చేరెను. ముగ్గురు సోదరులు సంతుష్టులై గృహోన్ముఖులైరి. వాళ్ళు గృహోన్ముఖులు ఇంటికి వచ్చేసారు. మయుడను దానవునకు మండోదరి అని కూతురు ఉండేను. మయుడు అనే దానవుడికి మండోదరి లేదా మందోదరి అనే కూతురు. ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమె నారీ శిరోమణి. మయుడు ఆమెను రావణులకు సహధర్మచారినిగా చేసేను. మయుడు ఆమెను రావణులకు సహధర్మచారిగా చేశాడు. రావణుడు రాక్షస రాజగునని అతనికి తెలియను. రావణుడికి రాక్షస రాజు అవుతాను తెలుసు మయుడికి. అతి అందాల రాశిని పొంది రావణుడు సంతుష్టుడాయను. చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే మండోదరి చాలా గొప్పవాడు. మీరు పంచకన్యల్లో మండోదరి ఒకటాడు తెలుసు. తార మండోదరి అందరూ సమానలేను. పవిత్రతలో పాతివ్రత్యంలో సీతతో సమానమైనటువంటి వాడు. తన ఇద్దరు సోదరుల వివాహంలో కూడా అతడే జరిపించెను. వాళ్ళిద్దరికి విభీషణుడికి కుంభకర్ణుడికి కూడా సరైన యోగ్యులైనటువంటి కన్యలను చూసి పెళ్లి చేశాడు. సముద్ర మధ్యం భాగమున బ్రహ్మ నిర్మితమైనటువంటి త్రికూట పర్వతం అని ఒక పర్వతం ఉంది. అది అతి విశాలము చాలా విశాలమైనది, పైగా దుర్గమమైన కోట. అది శత్రువు నిర్మించారు. శత్రువులు ఎవరు రాలేదు. పైగా సముద్ర మధ్యంలో ఐలాండ్. మయదానవుడు మాయావి శిల్పి. మయదానవుడు ఏంటి? మాయావి, పైగా శిల్పి. దానిని అతడు మణిమాణిక్యములతో అలంకరించి అందు రత్నఖచితములైన బంగారు భవనములు అనేకములుండెను. రత్నఖచితముల బంగారు భవనాలు. అక్కడ ఏవి ఇటుకలతోనూ సిమెంట్ తోనూ కట్టినవి కాదు, అన్ని బంగారంతో కట్టినవి. అక్కడ అన్ని అలంకారాలకి పువ్వులు కాదు, మాణిక్యాలే, రత్నాలు పెట్టారు. అటువంటివి పెట్టారు. నాగజాతి నివసించు పాతాళలోక రాజధాని భోగవతి కంటేను. అది నాగజాతులు నివసించే రాజధాని భోగం. దేవతలు నివసించేటువంటి రాజధాని పైది అమరావతి. దానికంటే కూడా ఇది దుర్గమైన ఉండేను. అది లంక పేరుతో లంక అని పేరు. దాంతో చాలా ప్రసిద్ధికి. దోహా కాహి సింధు గభీర అతి చారెహు దిసి ఫిరి ఆవా కనక కోటి మణి ఖచ్చిత దృఢ భరణి నా జాయి బనావా హరి ప్రేరిత జహి కలపు జోయి జాతు దాన పతి హోయి సూర్య ప్రతాపి అతుల బల దళ సమేత బసు సోయి దానికి 4 వైపులా సముద్రము అగర్తగా నుండెను. అగర్త అంటే ఒకప్పుడు ఈ కోటకి వీళ్ళు ఏం చేశారంటే అగర్త అని తవ్వుకుంటారు. అది ఎలా ఉంటుందంటే అది వాళ్ళు ఒక్కొక్క పద్ధతిలో మాత్రమే నవ్వగలరు. చతుర్రాజు వచ్చారనుకోండి అందులో పడిపోతారు. అగర్త అంటారు. కానీ నిఖితము అంటారు. అగర్తలు ఉండరు. కానీ ఇక్కడ సముద్రమే నిఖితం చుట్టూ. అది దైవ నిర్మితం, అదే న్యాచురల్, ప్రకృతి నిర్మితం. మనులు చెక్కిన బలిష్టములైన ప్రాకార కుడ్యములు, మనులు చెక్కినటువంటి బాగా బలిష్టమైనటువంటి ప్రాకారాలు, మహావైభవోపేతము. ప్రతికల్పమునందును శూరుడును వీరుడును ప్రతాపవంతుడును బలిశాలి అవు రాజు
గొప్ప సేనతో ఆ లంకా నగరమున నివసించుచుండుట భగవంతుడైన ఆ శ్రీహరి సంకల్పమే. అది ఆ శ్రీహరి సంకల్పం ఏంటంటే ప్రతి కల్పంలోనూ అక్కడ ఒక సూర్యుడు, వీరుడు, పూరుడు, మహాబలశాలి అయినటువంటి వాడు ఆ కల్పనలో ఆ లంకకి రాజుగా ఉంటాడు. ఇది శ్రీహరి సంకల్పం. దీనికి కూడా అంటే ఎందులో చెప్తారో తెలియదు కానీ ఒక కథ చెప్తారు. పార్వతీదేవి శివుని బాగా కోరింది. ఏమిటని మీరు ఈ కైలాసం ఏంటి, విష్ణువు చూడండి, వైకుంఠం, ఆ బ్రహ్మ చూడండి, ఏమిటిది ఈ దరిద్రం మనకి, ఈ శ్మశానం, ఈ మంచుకొండలు ఎప్పుడు పోయినాడు శ్మశానం ఏమిటిది అంటే బాబు ఈ పోరు బలి ఇంటిలోని పోరు ఇంత కాదయ్యా అని చెప్పినట్టు ఆయన కట్టించి మరి గృహప్రవేశం చేయాలి కదా. ఎవరున్నారయ్యా అంటే రావణాసురుడు, మంచి బ్రాహ్మణుడు, చక్కగా చేయించాడు. చాలా నీట్గా చక్కగా చేయించేసిన తర్వాత చాలా బాగా చేయించావు బ్రాహ్మణ, చెప్పు నీకు దక్షిణగా నీకు ఏమిమంటావు కొడుకు, నేను చేస్తాను తప్పకన్నా. మరి నేను అడిగింది తప్పకన్నా నువ్వు అడిగి చేస్తాను, నేను నాకు ఈ లంక ఇచ్చాను, సరే తీసుకోవాలి. అప్పుడు చెప్పాడు దేవుడు, చూసా మనం కట్టుకున్నా ఇంతే మనం ఇంకోటి తోడుకోవాలి. అదే అలా ఒకటి ప్రచారంలోకి వచ్చింది కానీ అది దానికి శాస్త్ర ప్రమాణం అంటూ ఏమీ పెద్దగా లేదు. నాకు తెలుసు రామచరితమానస్ కూడా చెప్పలేదు అలా. రహే తహా నిసిచరు బట్ బారే ते सब सुरनः समर संगारे अबतः रहहि सक्र के प्रेरे रक्षक कोटि जच्चुपति केरे दशमुख कतहु कबरी असिपाई सेन साजी गढ़ घेरे सी जाई देखी विकट बट बड़ी कटकाई जच्च जीवा लई गए पराई फिरी सब नगर दशानन देखा गयव सोच सुख भयव विशेष सुंदर सहजा अगम अनुमानी कीन्ही तहा रावण राजधानी जही जस जोग बाटी गृह दीन है सुखी सकल रजनीचर कीन है एक बार कुबेरा परदावा पुष्पक जान जीती लय आवा మొదట ఆ లంకలో రాక్షస సోదరులు నివసించుచుండిరి. మొట్టమొదటి ఈ రాక్షస సోదరులు నివసిస్తున్నారు. దేవతలు వారిని అందరినీ యుద్ధంలో హతమార్చిరి. దేవతలు ఏం చేశారు, ఈ వాళ్ళందరినీ చంపేసి దేవతలు ఇంద్రుని ఆజ్ఞానుసారము కుబేరుని భటులైన 1,00,00,000 మంది యక్షులు, ఆజ్ఞానుసారము కుబేరుని భటులైన 1,00,00,000 మంది యక్షులు దానికి రక్షకులుగా ఉండేది. ఆ లంకకి రక్షకులుగా ఉన్నారు. ఎవరు? 1,00,00,000 మంది. రావణునకు ఈ వార్త తెలిసినంతనే సైన్యముతో ఆ కోటను ముట్టడించెను. తన సైన్యంతో ఆ కోటను ముట్టడించాడు. ఆ సైన్యమును చూచి యక్షులు ప్రాణభయముతో పారిపోయిరి. ఈ రావణుడి సైన్యాన్ని చూసి యక్షులు ప్రాణభయంతో పారిపోయారు. విజేత అయిన దశకంఠుడు ఆ నగరమంతయును తిరిగి చూచెను. విజేత అయిన మొత్తం నగరానంతా తిరిగి చూశాడు. తనకు తగిన రాజధాని లభించినదని మనకు కోరుకున్నదాని అనుకుని ఆయన అప్పుడు సంతోషం. సహజంగా అందమైన దుర్గమమైన నగరమును, అందము దుర్గమము ఎవరు శత్రువులు రాలేని, దుర్గమము అంటే రాలేనటువంటిది అందమైన కోటను అతడు రాజధానిగా చేసుకొని రాక్షసులకు వారి వారి యోగ్యతలను బట్టి రాక్షసులు వారి యోగ్యతలను బట్టి ఏం చేశాడు, ఆయన ఇదిగో కుంభకర్ణ, ఇది నీరు, ఇదిగో నీరు అంటే వాళ్ళు మనకు అలాట్మెంట్ చేస్తామండి. క్వార్టర్స్ అలాట్మెంట్, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ ఉంటాయి.
వాళ్ళని బట్టి ఇస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వాళ్ళ క్వార్టర్ వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, ఇక్కడ క్వార్టర్స్ ఉంటాయి, ఎమ్మెల్యే క్వార్టర్. రావణుడు ఒకసారి కుబేరునిపై దండెత్తి అతనిని ఓడించి అతని పుష్పక విమానం కొని వచ్చాడు. ఇంకోసారి ఏం చేశాడు, వాడు కుబేరుడిపై దండెత్తాడు. అతని దగ్గర ఒక పుష్పక విమానం అని విమానం, ఆ విమానాన్ని తీసుకొచ్చాడు. కౌతకహి కైలాసపుని కైలాసపుని లీన్హసి జాయి ఉఠాయి మనహు తౌలి నిజ బాహుబల చలా బహుతు సుఖపాయి. మరి ఒక సమయమున రావణుడు ఆవరిలగా కైలాస పర్వతం ఎత్తి తన భుజబలమున పరీక్షించుకొని సంతోషముతో తిరిగి వచ్చాను. తన భుజబలాన్ని పరీక్షించుకుందాం అనుకున్నాడు. తన భుజబలం ఎంత ఉందంటే ఏం చూడాలి, అసలు కైలాస పర్వతాన్ని ఎలా ఉంటుందని కైలాస పర్వతాన్ని ఎత్తేసి మళ్ళీ అక్కడ పెట్టేది. శభాష్. ఇప్పుడు మన పర్వతాన్ని తీసుకోవడానికి ఎదుటి వాళ్ళని మనం ఇచ్చేయక్కర్లేదు. అది ఇట్లాగే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎదుటి వాళ్ళని కొట్టి తెచ్చుకోవడం. తర్వాత చౌపాయి సుఖ సంపతి సుత సేన సహాయి జయ ప్రతాప బల బుద్ధి బడాయి नित नूतन सब बाढ़त जाई बाढ़त जाई जिमी प्रतिलाभ लोभ अधिकाई अतिबल कुंभकर्ण असभ्राता जही कहू नहीं प्रतिभट जग जाता करही पान सोवई शट मासा जागत होई तिहु पुरु त्रासा जो दिना प्रति आहार कर सोई विश्व बेगी सब चौपट होई समर धीरा नहीं जाई बकाना तेही समा अमित वीर बलवाना बारिदनादा जेठ सुता तासु बट महु प्रथमा लीक जग जासु जही ना होई रना सनमुख कोई सुरपुर नितहि పరావణ హోయి లాభమధికమైన లోభము కూడా అధికమైనట్లు రావణుని సుఖ సంపదలు పుత్రులు సైన్యము జయము ప్రతాపము బలము బుద్ధి వైభవము కీర్తి నిత్యనూతముగా వృద్ధి చెందుచుండెను. ఇక్కడ ఒక చక్కటి మాట ఉందండి. లాభం ఎక్కువైతే లోభం కూడా పెరుగు. మీరు అందుకే చూడండి, బాగా చూడండి, ధనవంతుడికి లోభిధనం ఉంటుంది. ఆఖరి 10 రూపాయలు ఉంటే అంత పోతే ఖర్చు పెట్టి పారేస్తారు. ₹1,00,000 అయ్యో 10 రూపాయలు పోతే ఈ 1,00,000 0 పోతే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది? 9,999. అయ్యో అని వాడు ఖర్చు పెట్టాడు. ఎందుకని ఇప్పుడు 9,990 అయిపోయింది. ఇప్పుడు అంతకు పూర్వం వరకు 6 అంకెలు, ఇప్పుడు 5 అంకెలు అయింది. పోనీ 10 లక్షలు వచ్చిందనుకో, ఇంకొక 0 పెట్టాలండి అంట. అప్పుడు లాభం అధికైతే లోభం అధికమవుతుంది. చాలా మంది మనం చూస్తాం, ఏమీ లేని వాడే రాజుకి ఇచ్చేస్తుంటాడు. కాబట్టి రాజు వీరికి సుఖము సంపద పుత్రులు సైన్యము జయము ఇవన్నీ ఎక్కడికి వాడికి అపజయం లేదు. ఎందుకంటే కైలాసాన్ని ఎత్తేసాడు, కుబేరుని ఓడించేశాడు, పుష్పకుమారం తెచ్చుకున్నాడు. దానికి మీకు ఒక్కసారి గెలిచేటప్పటికే కళ్ళు ఎత్తి మీదకి వచ్చేస్తున్నాడు జనాలకి. వచ్చిన వాళ్ళు మనం చూడలే, ఒక్కసారి గెలిస్తే ఇంకేముంది, మనం బతుకున్నంత వరకు మనమే రాదులో అని చెప్పేస్తున్నాం. రాసరిగా నిర్ణయించారు రిజల్ట్. ఇంకొకడు పోవాలి, వాడు కూడా పోతే దరిద్రం వదిలిపోతుంది దేశం.
అతి బలశాలి అయిన కుంభకర్ణుడు అతని సోదరుడు. అది అతి బలశాలి. అసలు ఆ కుంభకర్ణుడు చూసినే ఎవడు యుద్ధం చేసేవాడు. అతడు సాటిలేని యోధుడు. మద్యం త్రాగి 6 నెలలు వరుసగా నిద్రించును. అదే బాధ్యం దాగి బాధ్యం మొత్తం 6 నెలల తిండి ఒక్కరోజు నిలిపారేస్తాడు. బెల్లం పడుతుంది. ఆ ఒక్కరోజు లేచి ఉంటాడు చాలు. ఆ ఒక్కరోజు చాలు వాడు. అతడు నిద్ర లేవగానే లోకముల నీవు భయముతో వణుకును. అతడు ప్రతిదినము భోజనం నిద్రము లేవగానే లోకాలు ఉడికిపోతాయి. ఎందుకని వాడు 6 నెలలు తిండి ఒకరోజు తింటాడు వాడు. అతడు ప్రతిదినం భోజనం చేసినచో లోకములే మిగులవు. అతను రోజు అంటే లోకాలు మిగలవు. సంగ్రామ రంగమున అతడు ప్రతిమాన వీరుడు. సంగ్రామంలో ప్రతిమాన వీరుడు అంటే అతను సాటిలేని వీరుడు. వాడి పైగా యుద్ధం ఏదో వాడు పెద్ద ఏం పట్టుకోడు. ఒక చిన్న త్రిశూలం లాంటిది పట్టుకుంటాడు. ఏదో ఇలా చేతికి వస్తారు ఎంతోమంది. అది అది 100 కావచ్చు 1000 కావచ్చు. వాళ్ళందరినీ పట్టుకుని అంతే. వాడి పెద్ద యుద్ధం అంటూ లేదు. వాడు వీడిని కొనడం వీడు వాడిని కొనడం ఈ యుద్ధాలు లేవు. అప్పుడప్పుడు ఇలా ఈ పొడి చేస్తుంటారు. ఈ పొడికి 100 మంది వస్తారు. కాళ్ళ కింద పడి కొంతమంది చచ్చిపోతారు. అన్నాడు అనుకోండి కొంతమంది ఈ ముక్కులోకి వెళ్ళిపోతారు. కాళ్ళ కింద మంది కొంతమంది, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కొంతమంది, ఇలా మంది ఆవులంతా కొంతమంది ఆ గాలికి. కాబట్టి వాటి నిద్ర లేచి యుద్ధాన్ని వదిలిన బాబు వాడికి వాడు అసలు యుద్ధం ప్రకటన ముందర వీళ్ళే ముందర సరంటారు. కుంభకర్ణుని వంటి పరాక్రమవంతులు లంకలో పెక్కుమంది కలరు. కుంభకర్ణుడు కూడా అటువంటి పరాక్రమంతో లంకలో చాలా మంది ఉంటారు. మేఘనాథుడు రావణుని పెద్ద కుమారుడు. మేఘనాథ్ ఈయన పేరు ఇంద్రజిత్. ఇంద్రుడిని జయించాడు. ఆయన రావణుడు పెద్ద కుమారుడు, మండోదరి కొడుకు. యుద్ధంలో అద్వితీయుడు. మేఘనాథుడు ఆయన పేరు చూడండి. ఈ రెండు కూడా ఆయన అసలు పేర్లు కావు, బిరుదులు. ఆయన నాదం ఎలా ఉంటుందో మేఘము గర్జించినట్టు అంటే ఉరుములాడు. ఇంద్రజిత్ అంటే ఇంద్రుని జయించిన వాడు. ఈయన గురించే ఒక కథ చెప్తారు. ఎలాగో ఇంట్రెస్ట్ గారు చెప్తాను. రావణాసురుడు ఆలోచించాడు, మళ్ళీ తపస్సు చేయాలి, మరణం లేకుండా వరం పొందాలి. ఆయన అది కుదరదంటాడు. అప్పుడు మనం ఇంకోటి అడగాలి, అది నరుల వల్ల వానరుల వల్ల తప్ప నాకు ఇంకోటి మంది ఇలా ఏదో అడగాలి. లేకపోతే నాకు గాలిని కుంభిని అందులో అడగాలి, ఇందులో అడగాలి. అవన్నీ ఎందుకు దరిద్రం చూశాడు. పండితులు ఏమండి, ఎవరు ఏ గ్రహం ఎక్కడ ఉంటే పుడితే పుట్టినవాడు అమరుడు, మరణం లేని వాడైపోతాడు చెప్తారు. నాయన ఈ గ్రహం ఇక్కడ ఉండాలి. అలాగా మన నవగ్రహాలు పిలిచాడు. అందరూ ఇక్కడ కూర్చొని రా. ఇక్కడ ఈ మండోదరి పాపం ఆవిడ ప్రసవ వేదన పడుతుంది. అక్కడ కూర్చోబెట్టాడు. ఎవరైనా కదిలారో చంపేస్తాను. ఇంకేముంది, వాడు పుట్టడానికి ఆ గ్రహాలు ఆయా స్థానాల్లో ఉండగా పుడితే పుట్టినవాడికి మరణం లేదు. అందరూ భయపడి చచ్చిపోయారు. ఏం చేయాలో తెలియదు. అప్పుడు అందరూ శనిని ప్రార్థించారు. అరే నాయన, నువ్వు ఒక్కడవే ఈ కళ్ళంది కట్టించగలిగినాడు, నీకు ఎవరు లేదు. శని పాపం కుంటివాడు. అందుకే అతనికి నడిచేవాళ్ళు అంటే చాలా ఇష్టం. నడిచేవాళ్ళ జోలికి శని రాడు. మీకు ఎప్పుడన్నా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చింది అనుకోండి, ఆయన నడవండి. అది కూడా శని హోర చూస్తుంది. శని హోర ప్రతిరోజు వస్తుంది. శని హోర ప్రతి హోర ప్రతిరోజు 3 సార్లు వస్తుంది. ఉదాహరణకి శనివారం నాడు శని హోర పొద్దున పూట 6 నుంచి 7 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 1 నుంచి 2, మళ్ళీ రాత్రి 8 నుంచి 9 శని హోర. అప్పుడు శని వాళ్ళ జోలికి రాడు. సరే, ఈయన గుంటివాడు కదా, అందుకని ఏం చేశాడు, కరెక్ట్ గా ఆ శీర్షోదయం అవుతున్నది ఈ కాలు ఇలా జాచాడు. ఆ పక్క గడిలోకి వెళ్ళిపోయింది. వీడు ఏమిటో నాయన, నేను కుంటివాడిరా, ఇందాక నుంచి కూర్చోబెట్టావు, ఎప్పుడు వాడు శీర్షోదయం అవుతుందో తెలియదు నాకు, కాలు నొప్పి ఎక్కుతుందిరా. అందుకని ఈ హోళావిలో వాడు శీర్షోదయం అయిపోయాడు. అప్పుడు చూశాడు శని ఇప్పుడు 2 గళ్ళల్లో ఉన్నాడు. దాని మూలంగా 14 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటి
14 శరీర సంవత్సరాలు నిద్ర ఆహారం లేనిటువంటి వాడు మాత్రమే తప్పదు. 1 కాదు 2 కాదు. అందుకే లక్ష్మణుడు వచ్చాడు. ఊర్మిళ ఎందుకు రాలంటే ఊర్మిళ రాకూడదు, బ్రహ్మచర్యంతో ఉండాలి. ప్లస్ ఈ నిద్రపోకూడదు, ఆహారం నిద్రపోకూడదు. 14 సంవత్సరాలు అలాగే ఉన్నాడు ఆయన. అందుకే లక్ష్మణుడు మాత్రమే చంపగలిగాడు. అతనిని ఎదురించి వారు ఎవరు ఇంద్రజిత్తును ఎవరు ఎదిరించలేదు. అతని భయంతో సురపురి యందు దేవతలు అనుక్షణము గడగడలాడుచుండెడివారు. సురపురి వీడికి ఎప్పుడొచ్చి ఆక్రమిస్తాడో అసలు. నిజంగా ఇంద్రజిత్తు రావణాసుడి కంటే భయంకరుడు. దోహ కుముక అకంపన కుముక అకంపన కులి సరద ధూమకేతు అతికాయ ఏక జగజీతి సక. ఒక్కొక్కడు జగత్తును గెలిగించాలి. ఎవరు? అతికాయుడు గాని, అకంపనుడు గాని, వీళ్ళందరూ వీళ్ళందరూ ఐసే సుభటునికాయ ఇంకను కుముకుడు ఆకంపనుడు వజ్రదంతుడు ధూమకేతువు అతికాయుడు మొదలగు యోధులు 10 మంది కలరు. వారిలో ఒక్కొక్కడు ప్రపంచమనే జయింపగల వాడు ఒక్కడే వెళ్ళి మొత్తం ప్రపంచాన్ని జయించగలడు. అంటే ఆ రకణ రావణుడి పొడుగులో ఉన్న మహాబలశాలను గురించి చెప్తున్నాడు. కుంభకర్ణుడు అయిపోయాడు, మేఘజిత్తు, కుముకుడు, వజ్రదంతుడు, అకంపనుడు అన్న ఈయన అకంపనుడు, వజ్రదంతుడు, ధూమకేతు, అతికాయుడు. 3 అయిపోయిన మహాదేవ్. 9 అయిందమ్మా. 8 ఓ సబాష్, వెరీ గుడ్. మీరిద్దరు చాలా గొప్పవాళ్ళమ్మ. మీరిద్దరికి ఎవరు స్టార్ట్ లేదు. మీకు మీరే సరే. నువ్వు దూర్జడితో సమానం, ఆవిడేమో తులసిదాస్తో సమానం. నేను అనుకుంటాను శరత్ నాటిగా అఖిల నాయకుడు ఉన్నట్టు ఈవిడ మహాభారకురాలు పుడుతున్న దోషుడు కాళహస్తీశ్వరం మొత్తం రాస్తారు. నీకోసం తులసిదాస్ రామచరిత మాట్లాడు. అలాగే ఎవరికి ఘరాపయామి దీపం దర్శయామి, ఇట్లా అనుకుంటున్నాను. దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమని సమర్పణ నైవేద్యం. నైవేద్యం ఓం భోర్భోత్సవ సర్వచైతన్య రూపాంతరం జ్ఞానం ప్రచోదయాత్ సత్యం గర్భేణమృతం సముద్రోస్కరణి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం బ్రహ్మాయ స్వాహా, ఓం బ్రహ్మాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మంగళ మహావీరాజన దీపం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ ఆనంద మంగళ కర్పూర నీరాజన సందర్యామ నీరాజన శ్రీపదయే హర హర మహాదేవ హర.
కళాభ్యాం జూడాలంకృతకళాభ్యాం ప్రకటితఫలాభ్యాం శివాభ్యామస్తో త్రిభువన శివాభ్యాం హృదిపురఫలాభ్యాం ఆనందోత్పదనుభవాభ్యాం శామరం బీజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలకంతాం న్యాయేన మార్గేణ బ్రాహ్మణేభ్య లోకా సమదాసుగుణాం లోకాలే ఉపనిషద్పుత్రన్యాకురం బ్రాహ్మణా సంతు నిష్ఠా పుత్రా సంతు ధన జీవేమ సరదాం శక్తం మనోరథ ఫల సిద్ధిరస్తు హరోణ నివారణోస్య ధర్మస్య సర్వం శ్రీ గురుణయరణానందార్పణమస్తు. ఒక చిన్న విషయం ఏంటంటే కాళహస్తీశ్వర మహత్యంలో ఒక ఘట్టం అయిపోయిన తర్వాత నేను ఒక ఇస్తాను. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం యాదవరాజు భక్తిని పరీక్షించడానికి వచ్చిన శివుడు. ఈ కథ ఎవరికి ఎంతవరకు అర్థమైందో మొత్తం కథ చెప్పవచ్చు. అంటే నారాయణవనం అనే ఉంది, అందులో దాన్ని పరిపాలించే రాజు యాదవరాజు అని మంచివాడు. ఆ రాజుని పరీక్షించడానికి ఒక రోజు శివుడు జంగమ వేషం వేసుకుని వచ్చాడు. అంటే ఇప్పటి వరకు జైన కథ. ఆయన రాజవీధుల్లో తిరుగుతూ ఉండగా ఆయన ఆ విటులకు ఆనందం కలిగించేవాడు. మీరు వర్ణన చేయకపోవచ్చు, కథ తెలుస్తుంది. ఒక ఆవిడ చూసింది, ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మా ఇంటికి రండి. తప్పకుండా అమ్మ, మరి నాకు నువ్వు అర్చన చేయమన్నా, నిన్ను కోరుకుంటే నువ్వు వస్తావు అంటే నాకు అంతకంటే భాగ్యం ఉంది. వాళ్ళిద్దరూ కలిసి పరస్పరానందాన్ని అనుభవించేస్తూ ఉండగా ఒక ఆ రోజు రాజుకి పళ్ళెం పెట్టవలసిన బాధ్యత ఇవ్వలేదు. ఆ పళ్ళెం పెట్టలేదు. రాజు ఎందుకు పెట్టలేదంటే ఆవిడ రాలేదన్నారు. దాంట్లో కోపం వచ్చినటువంటి రాజు ఆవిడని తీసుకురండి అన్నారు. 10 మంది వెళ్ళి ఆవిడని తీసుకొచ్చారు. ఈవిడ్ని చూసి అప్పటికి సమాగమ చిహ్నాలు ఈవిడిలో కనిపించడంతో చూసి కోపం వచ్చిన రాజు ఈవిడ్ని తీసుకెళ్లి ఈవిడ తల గావించి పొడిగేయమని చెప్పారు. ఆవిడ చాలా బాధపడి రాజు ఆ తపస్సు దగ్గర కాళ్ళ మీద పడింది. ఇప్పటి వరకు వేరే కథ. ఈ కథ నేను చెప్పమని అడుగుతాను, మీరు చెప్తేనే నేను రెండో ఘట్టం ప్రారంభిస్తాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ్ మాస్టరు. మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు. సార్ మహాదేవ 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 మహాదేవ్ 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 నాయన విజయలక్ష్మి జాయిన్ అయ్యారు. మా పొద్దున్న చెప్పే కదా ఏంటన్నా నిమ్మగడ్డ విజయలక్ష్మి గారు అని మా అత్తయ్య జాయిన్ అయ్యారు. నిమ్మగడ్డ వారా? మహాదేవ్ 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 మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ్. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ 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 అమ్మ కన్నప్ప. మహాదేవ గురుగారు. అమ్మా అది ఆఫ్ చేస్తా.